Hi guys, ఈ రోజు లిక్విడ్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ రోజు ప్రాబ్లం వచ్చేసి 2419 లాంగెస్ట్ సబ్ అరే విత్ మాక్సిమం బిట్వైస్ అండ్. సో ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. యు ఆర్ గివెన్ an integer array nums of size n, consider non-empty subarray of nums that has maximum possible bitwise and. In other words, let k be the maximum value of bitwise and of any subarray nums, then only subarray with e should be equal to k should be considered. Return the length of the longest subarray bitwise and. Okay. సో బేసికలీ ప్రాబ్లం ఏముంటుందంటే మనకి ఒక నమ్స్ అరే ఇచ్చిండు. ఓకే, సో ఆ నమ్స్ అరేలో మనం ఏదైనా సబ్ అరే పిక్ చేసుకోవాలి. ఓకే, సో దానిలో ఎన్ని సబ్ అరేస్, చాలా సబ్ అరేస్ పాసిబుల్ అవుతాయి కదా. సో ఆ సబ్ అరేస్లో అన్ని సబ్ అరేస్కి యాండ్ తీసుకుంటే సమ్ యాండ్ వస్తుంది. ఓకే, సో అన్ని సబ్ అరేస్లో మ్యాక్సిమం యాండ్ ఒక యాండ్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ ఆ మ్యాక్సిమం యాండ్ వచ్చే సబ్ అరేస్లో లాంగెస్ట్ సబ్ అరే యొక్క లెంత్ మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే సో దీనిలో చాలా సబ్ అరేస్ పాసిబుల్ అయితే ఏంటి, 1 2 పాసిబుల్ కావచ్చు, 1 2 3 రావచ్చు, లేదా 2 3 3 రావచ్చు, 3 2 2 రావచ్చు, అన్నీ రావచ్చు. ఓకే, బట్ 3 3 సబ్ అరే పిక్ చేసుకుంటే మనకి అన్ని సబ్ అరేస్లో మ్యాక్సిమం యాండ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ 3 3 పిక్ చేసుకుంటే మ్యాక్సిమం యాండ్ 2 వచ్చింది మనకి. ఓకే, సారీ, మ్యాక్సిమం యాండ్ కాదు, లాంగెస్ట్ లెంత్ 2 వస్తుంది. ఓకే, సో జస్ట్ 3 తీసుకున్నా కూడా సేమ్ యాండ్ వస్తుంది. ఓకే, సో 3 3 సబ్ అరేకి మన యాండ్ ఏమొస్తుంది, 3 వస్తుంది. కానీ జస్ట్ సింగిల్ సైజ్ సబ్ అరే తీసుకున్నా, జస్ట్ 3 తీసుకున్నా కూడా యాండ్ 3 వస్తుంది. కానీ వాడు లాంగెస్ట్ లెంత్ అన్నాడు కాబట్టి 2 3s మనం కన్సిడర్ చేసినాం అండ్ దాని లెంత్ లాంగ్ చేసి మనం 2 రిటర్న్ చేసినాం. అండ్ ఇక్కడ కూడా మనం సింగిల్గా 1 తీసుకుంటే అండ్ 1 ఉంటుంది, 2 తీసుకుంటే 2 ఉంటుంది, 3 తీసుకుంటే 3 ఉంటుంది, బట్ 4 తీసుకుంటే అండ్ 4 ఉంటుంది. సో మన మ్యాక్సిమం అండ్ 4 పాసిబుల్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ 4ని తీసుకొని ఆ లెంత్ 1 ఉంది కాబట్టి 1 రిటర్న్ చేసినాం. ఓకే, సో ప్రాబ్లం యొక్క కన్స్ట్రెంట్స్ చూద్దాం. సో కన్స్ట్రెంట్స్ వచ్చేసి అరే యొక్క లెంత్ 10⁵ వరకు ఉండొచ్చు అండ్ నమ్స్ ఐ వాల్యూ అంటే ఈచ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 10⁶ వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సే మనం ఈ అరే తీసుకుందాం అనుకున్నాం. ఓకే, సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం అండ్ ఏంటో మనకు కావాలి. ఓకే, మ్యాక్సిమం అండ్. ఓకే, సో ఫస్ట్ మ్యాక్సిమం అండ్ వాల్యూ మనకు వస్తే ఆ మ్యాక్సిమం అండ్ వాల్యూ ఏ సబ్ అరేకి వస్తుందో ఆ సబ్ అరేస్లో లాంగెస్ట్ సబ్ అరే యొక్క లెంత్ మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం అండ్ ఎట్లా వస్తుంది మనకి, అండ్ యొక్క ప్రాపర్టీస్ ఫస్ట్ అర్థం చేసుకున్నాం. ఓకే, సో అండ్ అంటే ఏంటి, లెట్స్ సే మనకి ఇట్లా నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, 0 1 1. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి నేను అండ్ చేస్తే నాకేమొస్తుంది, 2 బిట్స్ సెట్ అయి ఉంటేనే మన ఫైనల్ రిజల్ట్లో మన బిట్ సెట్ అయి ఉంటుంది. సో మన రిజల్ట్ 1 0. సో ఈ 3rd బిట్ సెట్ కాలేదు, సో 4th బిట్ కూడా సెట్ కాలేదు అండ్ మన 5th బిట్ రెండింటిలో సెట్ అయింది కాబట్టి మన రిజల్ట్ చూస్తుంది. ఓకే, సో రెండింటిలో మన బిట్ సెట్ అయి ఉంటే ఫైనల్ రిజల్ట్లో మన బిట్ సెట్ అయి ఉంటుంది. ఓకే, సో మనం ఏదైనా ఒక సెగ్మెంట్ యొక్క యాండ్ తీసుకుంటే అన్ని సెగ్మెంట్ లైక్ అన్ని ఎలిమెంట్స్లో ఆ సెగ్మెంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్లో ఒక బిట్ సెట్ అయి ఉంటే అప్పుడే మన ఫైనల్ రిజల్ట్లో మనకు ఆ బిట్ సెట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ సింగిల్ ఎలిమెంట్ లెంత్ కన్సిడర్ చేద్దాం. ఓకే, సో మన లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ అనేది జస్ట్ 1 కన్సిడర్ చేసుకొని యాండ్స్ తీసుకుందాం. ఓకే, సో జస్ట్ 1 కన్సిడర్ చేసుకోవడం అంటే ఏంటి, ఈ యాండ్ కూడా సేమ్ వాల్యూ వస్తుంది. సో దీన్ని ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటే దీనికి సేమ్ వాల్యూ వస్తుంది, దీనికి అన్ని సేమ్ వాల్యూసే వస్తాయి కదా సింగిల్ లెంత్ యొక్క యాండ్ తీసుకుంటే. ఓకే, సో అట్లా తీసుకున్నప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింగిల్ లెంత్ తీసుకున్నప్పుడు మన యాండ్స్ ఏమొస్తాయి, మళ్ళీ సేమ్ అవే వాల్యూస్ వస్తాయి మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ అరేలో ఉన్న ఎలిమెంట్సే వస్తాయి అండ్ దాంట్లో ఏదో ఒక ఎలిమెంట్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కేసులో 8 అనేది మ్యాక్సిమం. సో సింగిల్ లెంత్కి తీసుకున్నప్పుడు మన మ్యాక్సిమం అండ్ 8 వచ్చింది. ఓకే, ఇది మంచి ఎగ్జాంపుల్ కాదు. ఈ 8 తీసేసి ఈ 8ని మనం ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, 8ని ఇక్కడ పెట్టుకుందాం అండ్ ఇక్కడ సమ్ 2 పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ మన మ్యాక్సిమం ఎలిమెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు మన మ్యాక్సిమం అండ్ అయితే అట్లీస్ట్ 8 ఉంటుంది కదా. ఓకే, 8 కన్నా తక్కువ అయితే ఉండదు, ఎందుకంటే మన
ఈ 1 లెంత్ ఉన్న దాంట్లో 8 అనేది మ్యాక్సిమం. ఓకే, సో ఒకవేళ మన సెగ్మెంట్ యొక్క లెంత్ పెరిగితే మన హ్యాండ్ వాల్యూ పెరగదో అప్పుడు చూద్దాం. బట్ సింగిల్ లెంత్ ఉన్న దాంట్లో అయితే అట్లీస్ట్ 8 ఉంది కాబట్టి మన ఆన్సర్ అయితే మనం పిక్ చేసే సెగ్మెంట్ యొక్క హ్యాండ్ అయితే అట్లీస్ట్ 8 ఉండాలి. ఓకే, 8 కన్నా తక్కువ అయితే ఉండదు. ఓకే, సో ఇప్పుడైతే 8 వచ్చింది మనకి. ఇప్పుడు లెంత్ 2 చూద్దాం. ఓకే, సో లెంత్ 2 కన్సిడర్ చేస్తే ఈ రెండింటి హ్యాండ్ తీసుకుందాం. సో ఈ రెండింటి హ్యాండ్ ఏమైంది 1 1 1 0. ఓకే, సో ఈ రెండింటి హ్యాండ్ అనేది 2 అయింది అండ్ ఈ రెండింటి హ్యాండ్ 0 అయింది అండ్ ఈ రెండింటికి హ్యాండ్ 0 అయింది అండ్ ఈ రెండింటికి హ్యాండ్ 4 అవుతుంది 4 0 అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ రెండింటికి హ్యాండ్ దీనికి కూడా 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం ఎప్పుడైతే లెంత్ని పెంచినప్పుడు ఓకే లెంత్ పెరిగితే హ్యాండ్ తగ్గుతుంది. ఎందుకు అట్లా జరుగుతుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక నెంబర్ తోటి స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ సే మనం దీంతో స్టార్ట్ చేసినాం అనుకోండి. ఓకే, సో ఈ నెంబర్ తోటి మన హ్యాండ్ని స్టార్ట్ చేసినాం ఒక సెగ్మెంట్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు సెగ్మెంట్ పెరిగే కొద్దీ మనకి ఇంకా కొన్ని నెంబర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో 1 1 0 1 0 1. ఓకే, ఇట్లా యాడ్ అయినప్పుడు దీంట్లో ఏవైతే సెట్ బిట్స్ ఉంటాయో దీంట్లో కూడా సెట్ అయితేనే మన హ్యాండ్ అనేది సేమ్ అదే వాల్యూ మెయింటైన్ అవుతుంది. ఓకే, బట్ ఒకవేళ ఇట్లా ఉందనుకో ఏదైనా బిట్ దీంట్లో సెట్ అయ్యి దీంట్లో సెట్ కాలేదు అట్లాంటప్పుడు ఈ బిట్ అనేది మన రిజల్ట్ లో నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, కాబట్టి హ్యాండ్ తగ్గుతుంది. మన లెంత్ పెరిగే కొద్దీ మన సెట్ బిట్స్ అనేటి సేమ్ పొజిషన్ లో సెట్ కాకపోతే హ్యాండ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ లెంత్ ఎంత పెరుగుతాయి ఎంత కొత్త నెంబర్స్ యాడ్ అయితే మనకి సెట్ బిట్స్ అంత ఉండకపోవచ్చు ఆ కరెక్ట్ పొజిషన్ లో. ఓకే, సో అది జరగడం అనేది ఛాన్స్ చాలా తక్కువ. ఓకే, కాబట్టి మన హ్యాండ్ అనేది వాల్యూ తగ్గుతుంది లెంత్ తోటి. ఓకే, సో మనం మ్యాక్సిమం హ్యాండ్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది లెంత్ పెరిగే కొద్దీ హ్యాండ్ తగ్గుతుంది అండ్ మనం మినిమం లెంత్ ఆలోచిస్తే మినిమం లెంత్ ఆల్వేస్ 1. ఓకే, సో జస్ట్ ఒక సింగిల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు మనకి మ్యాక్సిమం హ్యాండ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, దాని లెంత్ పక్కన పెడదాం, లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్ పక్కన పెడదాం. బట్ మ్యాక్సిమం హ్యాండ్ ఇప్పుడు వస్తుంది. మ్యాక్సిమం హ్యాండ్ అనేది ఎప్పుడు మినిమం లెంత్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఈ కేసులో జస్ట్ 1 లెంత్ ఉన్నప్పుడు మన మ్యాక్సిమం హ్యాండ్ ఏంటి 8 వచ్చింది అండ్ ఈ కేసులో maximum and possible over all sub arrays is 8. Okay, ఇప్పుడు లెంత్ గురించి ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు మనం లెంత్ ని కొంచెం పెంచినా మనం హ్యాండ్ అనేది సేమ్ 8 మెయింటైన్ అయ్యేటట్టు మనం చూడాలి. ఓకే, సో ఈ కేసులో ఏంది 8 కదా మన మ్యాక్సిమం హ్యాండ్. సో దాని లెంత్ పెంచిన ఒక 2 3 చేసిన మన మ్యాక్సిమం హ్యాండ్ సేమే ఉండేటట్టు మనం ఆలోచించాలి. అట్లా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మన అరే ఇట్లుంది దాంట్లో ఏదో మ్యాక్స్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ మ్యాక్స్ ఎలిమెంట్ అనేది ఇట్లా ఒక సెగ్మెంట్ లాగా వచ్చింది అనుకోండి. ఓకే, ఇప్పుడు 3 నెంబర్స్ వచ్చినాయి నాకు ఇట్లా మ్యాక్సిమం ఎలిమెంట్. ఓకే, ఇట్లా వరుసగా ఇట్లా వచ్చినప్పుడు ఈ సెగ్మెంట్ మొత్తం యొక్క హ్యాండ్ ఎంఎక్స్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది. ఓకే, సో మన ఫోకస్ అనేది ఇట్లాంటి సెగ్మెంట్స్ మీదకి వెళ్ళాలి. ఓకే, మనకి ఒక మ్యాక్సిమం ఎలిమెంట్ ఇట్లా వరుసగా అక్కరైంది అనుకోండి ఆ సెగ్మెంట్ యొక్క హ్యాండ్ మొత్తం మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది. ఓకే, సో అక్కడ మనకి హ్యాండ్ తగ్గట్లేదు కానీ లెంత్ పెరుగుతుంది, మనకు కావాల్సిందే అది. ఓకే, కాబట్టి మన ఆన్సర్ బేసికలీ ఏమవుతుంది లెంత్ ఆఫ్ మ్యాక్సిమం ఎలిమెంట్ యొక్క సెగ్మెంట్. ఓకే, సో ఆ సెగ్మెంట్స్ యొక్క లెంత్ అవుతుంది. సో దీంట్లో కూడా కొంచెం కేర్ఫుల్ ఉండాలి. జస్ట్ ఒక మ్యాక్సిమం ఎలిమెంట్కి వచ్చి మనం ఇట్లా ఎంత దూరం ఉందని చెక్ చేయొచ్చు, అట్లా చేయొద్దు. ఎందుకంటే మన మ్యాక్సిమం ఇట్లా కూడా ఉండొచ్చు. ఓకే, సో అట్లా అరేలో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇక్కడ 3 లెంత్ సెగ్మెంట్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ 5 లెంత్ సెగ్మెంట్ ఒకటి ఉంది అనుకోండి. మనం రిటర్న్ చేయాల్సింది 5 ఎందుకంటే మనం లాంగెస్ట్ కావాలి. ఓకే, సో అట్లా అన్ని పాసిబుల్ మ్యాక్సిమం ఎలిమెంట్ సెగ్మెంట్స్కి వెళ్ళి దాని ఈచ్ లెంత్లో మనం మ్యాక్సిమం రిటర్న్ చేయాలి. ఓకే, సో అది మన సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ ఏంటి బేసికలీ మనకు మ్యాక్సిమం అండ్ అంటే మ్యాక్సిమం అండ్ అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ బేసికలీ. ఓకే, సో మ్యాక్సిమం అండ్ ఎవ్రీ టైం మ్యాక్సిమం ఎలిమెంట్ నుంచి వస్తుంది, మినిమం ఎలిమెంట్ నుంచి మ్యాక్సిమం అండ్ అసలు రాదు. ఓకే, సో
బేసికలీ మన మ్యాక్సిమం ఎలిమెంట్ యొక్క సెగ్మెంట్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఇట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ అన్ని వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఇట్లాంటి సెగ్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి అండ్ అట్లాంటి సెగ్మెంట్స్ ఎన్ని ఉండే అన్ని సెగ్మెంట్స్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న ఈచ్ సెగ్మెంట్ యొక్క మ్యాక్సిమం తీసుకోవాలి లెంత్. ఓకే, సో అట్లా మ్యాక్సిమం లెంత్ తీసుకొని మ్యాక్సిమం లెంత్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇది మన ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో దీన్ని కోడ్ చేద్దాం. అండ్ దీన్ని కోడ్ చేయడం కూడా సింపుల్, అంత కష్టమేం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, మ్యాక్సిమం ఎలిమెంట్ కావాలి. సో int mx is equals to 0 తీసుకుందాం. రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో పర్లేదు 0 తీసుకోవచ్చు. సో ఫర్ auto and x nums mx is equals to max of mx comma x. ఓకే, సో ఇట్లా మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి సెగ్మెంట్స్ కావాలి. సో దానికోసం ఒక వైల్ లూప్లో రాద్దాం. ఫస్ట్ i ఈక్వల్స్ టు 0 తీసుకొని while i less than n. ఓకే, nums dot size while i less than nums dot size. ఒకవేళ nums of i అనేది మనం మ్యాక్స్ ఎలిమెంట్ అయితే, ఒకవేళ మ్యాక్స్ ఎలిమెంట్ కాకపోతే జస్ట్ ముందుకు ప్రొసీడ్ అయిపోతాం. ఓకే, మ్యాక్స్ ఎలిమెంట్ అయినప్పుడు మనం ఆ సెగ్మెంట్ అంతా చెక్ చేయాలి. కాబట్టి దీని లోపల ఒక ఇంటర్నల్ మళ్ళీ వైల్ లూప్ రాద్దాం. ఓకే, ఫస్ట్ లెంత్ తీసుకుందాం. వైల్ i less than nums dot size and nums of i is equals to mx. ఓకే, సో అది mx అయినంత వరకు ఇంటర్నల్గా లూప్ రన్ అవుతుంది. అండ్ i ప్లస్ చేయొచ్చు ఇక్కడ, అండ్ లెంత్ కూడా మ్యాక్సిమం చేయొచ్చు. ఓకే, సో ఈ లెంత్ వచ్చేసి మన సెగ్మెంట్. అండ్ మనకి ఏంటి, అన్ని లెంత్స్లో మ్యాక్సిమం లెంత్ కదా కావాల్సింది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ లెన్ కామా ఆన్సర్. ఓకే, లాస్ట్కి మనం ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు. అండ్ ఆన్సర్ ఇనీషియల్గా 0 ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ప్రాబ్లం యొక్క కోడ్. దీన్ని రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. ఎటు పోయింది ఇది? ఓకే, సబ్మిట్ చేద్దాం. అండ్ ప్రాబ్లం సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో దీని టైం అండ్ స్పేస్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ టైం చూద్దాం. సో టైం వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ కోసం ఒక ఫర్ లూప్లో ట్రావర్స్ చేసినాం కాబట్టి ఒక ఎన్ ట్రావర్సల్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఆ సెగ్మెంట్స్ కోసం మళ్ళీ ఒక వైల్ లూప్ చేసినాం కాబట్టి మళ్ళీ ఒక ఎన్ ట్రావర్సల్ అవుతుంది. ఓకే, సో O of n టైం. ఓకే, సో O of n టైం అండ్ స్పేస్ ఏమన్నా ఎక్స్ట్రా వాడుతున్నామా మనం అంటే, మనం జస్ట్ కాన్స్టెంట్ వేరియబుల్స్ వాడుతున్నాం ఆన్స్ i అని. ఓకే, సో ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడట్లేదు కాబట్టి O of n. ఓకే, సో O of n టైంలో అండ్ O of n స్పేస్లో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.